చూడండి, ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. yes హల్లెలూయా. ఒప్పుకోకుండా ఇష్టము లేకుండా ఆయన ఉంటాడా? ఒప్పుకున్న వారు మనమై ఉంటే ఉండుటకు ఆయన ఇష్టపడతాడు అని ఖచ్చితమైన ఆన్సర్ అనమాట అక్కడ. చదువు. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును. సమాధానం ఈ ఇశ్రాయేలు ఎవరు? వాళ్ళకి సమాధానం ఎవరికి దొరకాలి? ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే అబద్ధం ఆడారో, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే తొలగిపోయారో, ఎవరైతే మళ్ళీ కలుస్తున్నారో, అందుకని సమస్తాన్ని కలిపి ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు మీద సమాధానం ఉన్నది. అక్కడ గొప్పగా ఆయన పలికాడా లేదా? అక్కడ పలికాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు సర్వ సత్యము ఎవరు తెలుసుకున్నట్టు? ఇప్పుడు సర్వసత్యం ఎవరికి అర్థమైనట్లు చెప్పాలి త్వరగా. ఎవరైతే వంకరు త్రోవలను అని అంటున్నాడు. చూసావు అక్కడ? చదవండి ఒకసారి. తమ వంకర త్రోవలను తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. అవునా కాదా? అంటే మంచి మాట చెడ్డ మాట. ఈ మాట చెప్పండి. మంచి మాట చెడ్డ మాట అండి. మంచి మాట చెడ్డ మాట చెప్పాలి నువ్వే. మూర్ఖులు మారాలని పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు. ఎవరు మారాలని? మూర్ఖులు మారాలని. పరిశుద్ధులు ఎవరు? ఆ మూర్ఖపు త్రోవను విడిచిపెట్టినవాడు, ఆ వంకరి త్రోవలను మరిచిపోయినవాడు, దేవుడే నాకు ఆధారం అనుకున్నవాడు ఏం చేస్తాడట? అప్పుడు నాలాంటి మూర్ఖులు చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళు బయటికి రావట్లేదు కనుక రావాలి. ఎవరట? దేవుణ్ణి ఎవరు తెలుసుకుంటారు? మొట్టమొదట దేవుణ్ణి ఎవరు తెలుసుకుంటారు? చెప్పాలి. ఎవరో ఊట్లో తెలుసుకుంటారు. కష్టం వచ్చిన వాడు తెలుసుకుంటాడు, రోగం వచ్చిన వాడు తెలుసుకుంటాడు, శత్రువు వెంబడిస్తుంటే భయపడేవాడు తెలుసుకుంటాడు. ఏంటని? మూర్ఖులు మాత్రం తెలుసుకుంటారు. మూర్ఖులు ఎలా తెలుసుకుంటారు? నేనేమన్నంటే మూర్ఖులు మారాలని పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఎప్పుడు మంచివాడు, ఎప్పుడు నీతిమంతుడు అంటే దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మి వారు మనస్సు అనే బాప్తిసాన్ని పుచ్చుకుని అంగీకరిస్తామో అప్పుడు వాడు పరిశుద్ధుడు అన్నాడు. కానీ అందులో ఉండి కూడా పాపంలోకి పోతే, అందులో ఉండి కూడా ద్రోహం చేస్తే, అందులో ఉండి కూడా అబద్ధం ఆడితే ఏమైపోవాలి? చిన్న ప్రార్థన చేసుకున్న వాటి పక్కన ప్రార్థన. మహామహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా నీకు స్తోత్ర. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా నీకు స్తోత్ర. నీ రక్షణ ఆనందము కలిగిన భాగ్యం మాకు కావాలని నీ ప్రజలు మొరపెడుచు ఉండగా, నీ ప్రజలు నీ భక్తులై ఉండి బ్రతిమలాడుచు ఉండగా, కనికర సంపన్నుడుగా నువ్వు నీ బిడ్డలను దీవించి, నువ్వు నీ ప్రజలను ఆశీర్వదించి
కోరదగిన నిర్ణయముగా వాళ్ళ మీద ఉన్న తెగుళ్లను తీసివేసి పాపములను కొట్టివేసి అనుకున్న నిర్ణయము కలిగిన దురాశను తొలగించి శాంతి సమాధానములతో నీవు ఇజ్రాయేలు మీద సమాధానం కలుగునుగాక అని పలికిన మాట శాశ్వత కాల సమాధానం నుండి బిడ్డలకు కలుగ చేయమని ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచి నిలబడిన నీ దాసుని నోట నీ మాటలను పలికి అద్భుతాలను సూచక్రియలను మహత్కార్యాలను నీ బిడ్డలకు కలుగజేసి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం కీర్తన మళ్ళీ 2వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఇది మొదలుకొని ఎలాగంట? ఇది మొదలుకొని అవునా? ఎవరు తన ప్రజలు? ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే ప్రతిమలాడతారో చేతులెత్తి ఆ ప్రజల చుట్టూ ఆయన ఏం చేస్తాడట? అంతేనా కాదా? ఏంటండి? తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. అక్కడ బంగారం ఉంటే సేవ, పెండుంటే సేవ, ఎకరం ఉంటే సేవ, అంతస్తుంటే సేవ. నాకు తెలిసి ఆయన ప్రజల చుట్టూ ఉన్నాడు అనంటే వాళ్ళు నిత్య జీవము కలిగిన వ్యక్తులుగా ప్రకటించవచ్చు. అంటే వాళ్ళకి ఏ కొదువ ఉండదు అనేది ఖచ్చితమైన రుజువు కలిగిన మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. వినకపోతే ధిక్కరిస్తే చూద్దామా ఇర్మియా గ్రంథం 2 డిఫరెంట్గా ఉంటాయి. చూడండి 2వ అధ్యాయం 12వ వచనం కానీ చదువుతాను. 2వ వచనం చూడండి. ఎలాగంట? ఒట్టిగా పాడైపోమ్ము నా జనులు. ఎలాగంట? ఎన్ని? 2 నేరములు చేసి ఉన్నారు. అర్థమైందా? అర్థమైందా? నేను చూడలేదండి అసలు. ఎవరని అడిగామాలే. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? 2 నేరములు చేసి ఉన్నారు. దేంతో? ఎస్. మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు ఏం చేశారంట? ఏం తప్పులు అంటాయి? 2 తప్పులు చేసి ఉన్నారంట. ఎప్పుడు? నమ్మక ముందు మనకు తెరవదు, మన ఇష్టానుసారం నడిచేసి. నమ్మాక ఇష్టానుసారం నడిచేయడానికి అర్హత లేదు, 100%. కానీ మనం ఇష్టానుసారం ధిక్కరిస్తాం, ఇష్టానుసారం అనుమానం పడతాం, ఆవేశపడతాం, అనాలోచితమైన మాటలిన్నో మనం మాట్లాడతాం. ఉపయోగం ఉందా? వాడికి ఏం దొరకాలి? ఇప్పుడు వీళ్ళకి ఏం దొరకాలి? రవి, ఏమి దొరకాలి? చెప్పు, ఏమి దొరకాలి? అయినా అన్నిటినీ క్షమించినట్టుగానే ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండదుగా కానీ చక్కగా పలికేశాడు అక్కడ. అవునా కాదా? కానీ మనమేం చేస్తున్నాం అన్న ఆన్సర్ మరి నువ్వు చెప్పగలిగితే చూడండి. అక్కడ 13వ వచనం. ఎస్. ఎస్. హల్లెలూయా. చూద్దామా? అందులోనే మళ్ళీ 5వ అధ్యాయం 23-24. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయువారు
ఈ జనులు ఆ, తిరుగుబాటును తిరుగుబాటును చేయు ఆ, మనసు గలవారు. yes, ఇప్పుడు ఈ మాటకి అర్థం కలిగిన నిర్ణయం ఏం అడగాలి? తిరుగుబాటు ఎందుకు చేశారు ఆయన మీద? కొనే ద్రోహం చేశారంటే అర్థం ఉంది అక్కడ. ద్రోహం ఎందుకు చేస్తారు? తిరుగుబాటు ఎందుకు చేస్తారు? చెప్పండి. ద్రోహం ఎందుకు చేస్తారు? తిరుగుబాటు ఎందుకు చేస్తారు? దురాశ. ద్రోహం ఏమిటి? ఈ దగ్గర ఉంటే ఎన్ని రోజులున్నా ఇదే ఉందే. అటుపక్కన వెళ్తే మనం ఏడుది ఒక పంట మన నెత్తి మీద పాడద్ది అనుకున్నాను. అనుకుంటే ఏమైపోతుంది అక్కడ? వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళని ఖచ్చితంగా పలుకుతున్నాడా లేదా? చెప్పండి, పలుకుతున్నాడా లేదా అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ ప్రజలు వీళ్ళు? ఇప్పుడు ఏ ప్రజలు? వాళ్ళేనా? ఇర్మియా ప్రజల? ఇశ్రాయేలు ప్రజలే. ఏంటది? ఇజ్రాయేలు ప్రజలే. కానీ మనలో మనకేముండాలి? ఇప్పుడు నటన ఉండకూడదు. యథార్థ హృదయులు అన్నాడు అక్కడ. ఏమన్నాడు కీర్తనలో? యథార్థ హృదయులు అంటే యథార్థమైన హృదయంతోనే ఉండాలి తప్ప కఠినమైన నిర్ణయాలతో ఉండకూడదట. హల్లెలూయా. కఠినమైన నిర్ణయాలతో ఉండకూడదట. మూర్ఖత్వమైన పద్ధతి కలిగిన తత్వంతో మనం ఉండకూడదట. కానీ మనం ఏం చేస్తున్నాం? అలాగే ఉంటున్నాం. హల్లెలూయా. ఏంటది? అలాగే ఉంటున్నామా లేదా? 6వ అధ్యాయం అదే ఇర్మియా. పదహారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇప్పుడు మేలు జరిగేది ఎక్కడ? రక్షణ దొరికేది ఎక్కడ? పరలోక రాజ్యము కలిగిన వాహనము కలిగిన మార్గము తెరవబడేది ఎక్కడ? చెప్పాలి సార్. 19 దాకా చదువు. 19 వరకు చదువు. కాపు కాయుటకు నేను కావలి వారిని ఆలకించుడి. ఘోరధ్వని అయితే మేము వినమని వారు అనుచున్నారు. అంటే చెప్పవలసిన ఒక దాసుడు, చెప్పవలసిన విశ్వాసవంతులు ఎవరో చెప్పినా కానీ వినము అంటున్నారు. లా చెప్పేదేంటి? అన్న తిక్కరింపు వచ్చేసిన అన్నమాట. వచ్చిందా రాలేదా? శాంతి వచ్చిందా రాలేదా? ఏమంటున్నారు అక్కడ? ఎవరంటే వాళ్ళంటే ఘోరధ్వని ఊదే వాళ్ళంటే కావలి వారంట. అంటే యేసు అక్కడ ఏం చేశాడంటే, యెహోవా ఏం చేశాడంటే కావలి వారిని ఒకరిని ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచుకుని ఉండి వాళ్ళ నోట మాట్లాడే మాటను కూడా వాళ్ళు ఏం చేశారు? ధిక్కరించారు. మేము వినమని కళాఖండికి చెప్తున్నారంట. చదువు. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా. వినకపోయేటప్పటికి ఎవరని చెప్పాడు అక్కడ? హల్లెలూయా. వినకపోయేటప్పటికి వాళ్ళు క్రైస్తవులు అయ్యుండి వినకపోయేటప్పటికి మూఢత్వాన్ని వెంబడించినప్పుడు, మూఢత్వంలో నడిచినప్పుడు ఏమంటున్నాడు అక్కడ? అన్యజనులారా వినుడి. సంగమా జరిగిన దానిని తెలుసుకొనుము. వినుము. నా మాటలు వినకున్నారు. విచారించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. హల్లెలూయా. ఈ
మాటకి అర్థం ఎడమస్తారు కొంచెం. అందుకనే గాయం పెట్టువాడు ఆయనేనంట, దాన్ని కట్టువాడు ఆయనేనన్న మాట వద్దు అక్కడ. ధర్మశాస్త్రములను ధిక్కరించి ఉన్నారు కనుక ధర్మశాస్త్రము భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రము విసర్జించుతున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుతున్నాను. ఫలితమైన వినటం లేదు కనుక ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుతున్నాను. అవునా కాదా? అవునా? వస్తుందా? అంటే వినగలుగుతున్నాము, నమ్మగలుగుతున్నాము, నమ్మట్లేదా? మారాల్సింది ఎవరు? మారు మనసు పొందాల్సింది ఎవరు? అన్నా అదంటున్నా, మేము మారు మనసు పొందేశాం రైట్. ఇప్పుడు మారు మనసు పొందాల్సింది ఎవరు? ఎన్నిసార్లు మారు మనసు పొందుతారు చెప్పండి? అవునా కాదా? 7వ అధ్యాయం కదా, 23 7వ అధ్యాయము 23 కాడికి వెళ్ళిపోండి. ఏమిటది? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల దేవుడునయ్యుందును, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములన్నిటి యందు మీరు నడుచుకొనుడి. చెప్తున్నాడా లేదా? అక్కడ మనకి ఆన్సర్ ఇస్తున్నాడా లేదా? మీకు మేలు కలుగునట్లు చెప్పాడా లేదా? మీకు మేలు కలిగినట్లు ఏమంటున్నాడు అక్కడ? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల ఛాన్స్ చేస్తాడు. తెరవదు నాకు. ఎందుకని చదవమనాల్సి వచ్చిందంటే శ్రద్ధ పెట్టలేదని ఆన్సర్ ఇచ్చాడు కనుక చదవమనాల్సి వచ్చింది అక్కడ. హల్లెలూయా. చూసావా? శ్రద్ధ అది ఎవరి మీదకి ఎట్టొచ్చేస్తో కూడా తెలియదుగా. చదువు. పోనీ అక్కడ ఏం చేసిందంటే శాంత్ కుమార్ చేసుకుని చదివేస్తుంది. శాంత్ చదువుతాడని చెప్పాక కూడా ఈ లోపల మళ్ళీ నిన్నే చదవమంటాడేమో అని కప్పుని వెళ్ళాడు అక్కడికి. అయినా హల్లెలూయా. చదువు. అవునా కాదా? కలిగినట్లు అవునా? నడుచుకొనుడి. ఇక మీదటైనా తొలగపోకుండా, ఇక మీదటైనా అబద్ధాలు పలకకుండా, ఇక మీదైనా తొట్టురిల్లిపోకుండా ఏం చేయకూడదట? మీకు అది దేని గురించి అంట? మేలు కలిగినట్లు అని చెప్తాడా లేదా? కాకపోతే ధిక్కరిస్తే మళ్ళా వంకరతరావులు ఎంచుకుంటే ఏం చేద్దాం చెప్పు? ఏం చేద్దాం చెప్పు? 11వ అధ్యాయం తీసావా? 11:10 నువ్వే చదువు. హల్లెలూయా. చెప్పాడా అక్కడ లేదా? ఇప్పుడు నేను అడిగినప్పుడు మిమ్మల్ని లేదు, మళ్ళీ వెనకపోయి మళ్ళీ ఎంచుకుంటే చదువు. శాంతకుమార్ చదువు ఇప్పుడు. వినలేకపోయినా దోష చర్యలను మరియు వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగము చేసి ఉన్నాను. ఏంటంటే అది ఏం చేస్తున్నాడట? భంగము చేసి ఉన్నాను. అవునా? వినగలిగిన దోషం, భరించగలిగిన శాపం ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు చెప్పాలి? వినని కానీ నిత్య
అవి అడిగితే చెప్పాలి. ఇవ్వగలిగింది ఎవరిని? ఎవరు? ఏమో భయభక్తులతో వణకాలంట. అప్పులోళ్ళు చూస్తే వణుకుతాం కానీ అమ్మో నేను ఈ మాట మాట్లాడాను, అమ్మో నేను ఈ తప్పు రాదు. హలో, ఇంటికాడే ఉన్నావు నువ్వు? నేను వస్తున్నా అప్పుడే. ఏమంటాడు అక్కడ? హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడంటే నీ సమాధానం కాదు, సమాధానం ఉండునుగాక అన్నాడు అక్కడ. మీద సమాధానం ఉండునుగాక. నా ఏంటది? ధైర్యముగా ఉండు అంటాడు. భయపడద్దని చెప్తాడు అక్కడ. ఎందుకని భయపడద్దు? నేనన్నా మీరు ముందంటే ముందే. ఆకాశములను ఆయన ఏం చేశాడంట? ఒకటి పాదపీఠంగాను. ఆయన కన్ను ఎక్కడ చూస్తుందట? సర్వములను చూడగలిగిన పడుతుంది. 17వ అధ్యాయం చూడు. పదమూడవ వచనం. ఆశ్రయమా ఏంటది? నిన్ను విసర్జించి సిగ్గునొందుదురు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఏ జలములను జీవజలం ఎప్పుడయింది? జీవజలం ఎప్పుడైంది? మనందరము స్మరిస్తూనే ఉంటున్నాం అనుకుంటా ఉండి మనం ఏం చేస్తాం? పాపం చేసేస్తున్నాం. ఇది వెల్లడి కాటల్లో రకరకాల అంశాలు. అంటే ఏం జరిగింది? ఇది విసర్జించి ఉన్నారంటే ఐదు పేరు తీసేసా అంటారు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంట? జీవజలములను కూడా విసర్జించి వాళ్ళు ఏం చేశారంట? విసర్జించి ఉన్నారు కనుక ఇసుక మీద పేరు రాశాం. ఏది ఏది చెడగ చెప్పాలి. ఇసుక ఇంకా గాలి కూడా ఉండదు అనే నామముగా. ఇక్కడ ఏటమ్మ చదవమ్మా? ఎవరు వాళ్ళు? కొంచెం పైన పరిశుద్ధ వాక్యాన్ని ధిక్కరించి ఉన్నారు కనుక చదువు. వందుదును రక్షింపబడుదును. నీవే
మొర్ర పెట్టిన వారి ఎడల మొర్రపెట్టిన వారి ఎడల చేస్తారు. ప్రపంచ పటం మీద ఉనికి 100 అవునా కాదా? దేవుణ్ణి స్తుతించుట, దేవుల్లో ఉండుట అనే చేయగలం. చేద్దామా చేయమా? కానీ ఇది మనకి భారమైనది, బరువైనది కనపడదు. అంతేనా? 200 500 ఏ రూపాయలు నాకేం కనపడింది? ఏ రూపాయలు పెట్టి 2 టిఫిన్ పొట్లాలు కొనొచ్చు, 4 మన కంటికి కనబడిపోతుంది. కానీ దేవుడు చేసే అద్భుతమైన ఉంచుకోవడానికి ఆరోగ్యం ఇచ్చిందే దేవుడు నీకు. ఏంటది? ఈ 1000 రూపాయలు, ఈ 200 500 సంపాదించి నువ్వేమంటున్నావు? నేను కాక ఏంటది? కాకా వాటర్లో బలం వచ్చింది. రోడ్డు మీద ఉన్న క్యాన్ ఒక పెగ్గేశాను, ఏమొచ్చింది? హల్లెలూయా. అంటే పాపానికి ఎంత మనిషి జీవజలమును సైతం, ఆ జీవజలముల మీద కూడా ధిక్కరించి ఇసుక మీద రాశాడంట. కానీ నిన్ను ఇల్లు దేని మీద కట్టమంటున్నాడు? ఎందుకంటే బండ మీద కట్టిన ఇల్లు చెదిరిపోదంట. అవిశ్వాసులు ఉంటారు. ఎన్నిసార్లు వాడు మారు, ఎన్నిసార్లు దాన్ని ఏమంటాం? స్వీకరించిన అంటే బల్ల వండు ఏం చేసాం? ఇప్పుడు ఇసుక మీద పేరు అయిపోతాం. అక్కడ 20 వారి వలె ఏముండేను? ఎందుకు నవ్వాలి? ఎందుకు నవ్వాలి? నవ్వే మాట ఉన్నప్పుడు నవ్వాలి. తీసుకుంటే అది మనం పోద్దట, నవ్వు నుండి పోద్దంట. ఆ నవ్వించడం ఒక వరం అంటాడు. ఎవరు ఇప్పుడు గుండెల్లో చెదిరిపోకుండా ఉన్నాడు, విగ్రహాలుగా నిలబడున్నాడు అన్నాడు. అక్కడ ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి. అవ్వలేకపోవడము హల్లెలూయా. మన గుడ్డల్లో మంటను పుట్టించేసుకున్నాం అనుకో, ఒక గ్యాస్ రకరకాలుగా ఇయ్యాలి. హల్లెలూయా. ఆరోగ్యం కూడా వచ్చారు.
చేస్తుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆ మాట కారణం ఏమిటి అంటే అది సామెతల గ్రంథమే, అది బైబిల్ గ్రంథం. ఆయన పథకాలు ఏం పెట్టినా గ్రంథాన్ని పూర్తిగా ఎవరు పెట్టని అంటే యెహోవా పెట్ట. ఈ రోజు కుటుంబ పరిస్థితి ఏంటి నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఏమంటున్నాడు? సమాధానం కలుగునుగా. కానీ ఇంకెప్పుడు ఆ మనసు కలిగి, ఎప్పుడు కలిగిన కోపం కలిగి, ఇంకెప్పుడు ఆ ద్వేషం కలిగి ఆ లోకూడదు. శాశ్వత నిర్ణయం కలిగిన మాట చెప్పండి. అక్కడ విత్తేటప్పుడు కన్నీళ్లు విడిచి, తెలుసా మీకు? నువ్వు సర్జరీయే చేయించుకో, మగవాడు భావించింది కాదు ఈ మాట. కను నీ ఇష్టం. కన్నీళ్లు రాకుండా ఉంటాయా? కన్నీళ్లతో బిడ్డని కని అంటే యెహోవా ఇచ్చు బహుమానము అని. వేదన పడి, ఎప్పటి నుంచి వేదన పడుతుంది? ఒక బిడ్డ లేదా ఒక శిశువు లేదా ఒక పిండము అనుకున్న కాడి నుంచి గర్భాన పడిన ఏదో ఒక నొప్పి, ఏదో గడిచి కనాలి. కోసెదరంట. కానీ ఆ కన్యలతో ఆ తల్లి బిడ్డ శత్రువులు అయి ఉంటారో తెలుసా? నమ్మగలరా? ఎంతమంది బిడ్డలో తల్లులను దూషించేవారు, తన తల్లులను అని ఆ చెప్పండి చెప్పండి. కానీ వాడు ఎక్కడో చచ్చిపోవాలని కోరుకోడు. ఆ తల్లి ఎక్కడా కూడా స్వీకరించిన కొడుకును చూసిన దేవాను నా బిడ్డను మార్చవా అని చెప్పించదు. హల్లెలూయా. విడుచుచు విత్తు వాడికంట సంతోషం పోతాడంట. అంటే మనం అర్థం చేసుకుంటే చాలా దగ్గర. 10వ వచనం కాడికి వెళ్ళిపోదాం. 11 మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించు ఒక యోచన యోచించుచున్నాను. మీరందరూ దుష్మార్గములను విడిచి రవి చదువుతాడు. సెలవిచ్చిన మాట ఏదనగా కల్పించుచున్నాను. మీ క్రియలను
ఇప్పుడు మీకు అర్థమైందా? నీకేం మాట చెప్పా నేను? మర్చుకో, నీ బిడ్డలు అయ్యుండి నీకు అయ్యి ఉంటే ఒక పేరు మనం చేసేది, మన చేతుల్లో ఏది లేదు. మారాల్సింది ఎవరు? మరి ఒప్పుడు ఒప్పుకున్నారా? నాకెందుకు లేదు, రవిని అడిగాడు అక్కడ. ఇప్పుడు మారాల్సింది ఎవరట? మీ పదాలు కూడా ఉంటాయి, మాకుగా మేము చాలా నిర్ణయాలు ఉంటాయి. హల్లెలూయా. అంటే మాత్రము ఆ పరిశుద్ధుడిదే కలిగిన అధికారం నాకేముండదు. మేము గొప్పగా హల్లెలూయా. తగ్గించుకునే అంశం మీకు చెప్తా, మిమ్మల్ని జాగ్రత్తగా హృదయపూర్వకంగా ఇచ్చిన వాక్యాన్ని మాత్రం చెప్పి జాగ్రత్త. హల్లెలూయా. అవునా కాదా? మీరే అన్నారు అక్కడ, ఒప్పుకోవాలి. అక్కడ ప్రాయశ్చిత్తము వాళ్ళకి దొరకదు. పశ్చాత్తాపడటం వల్ల కలిగిన నిర్ణయమే ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు సర్వసత్యాన్ని 126వ అధ్యాయంలోకి వెళ్తాం. చూడండి అక్కడ, సియోనుకి వారిని యెహోవా పిలిచినప్పుడు మనము మన నోటి నిండా ఆనంద గానముతో నిండి ఉండెను. వీరి కొరకు గొప్ప అన్యజనుడు చెప్పుకొనిరి. ఎస్, చేసి ఉన్నాడు అనే మాటని విశ్వసించి అక్కడ ఎక్కడ కూడా మన నోట ఏముండకూడదట, అబద్ధం ఉండకూడదట. అంటే మోసము ఉండకూడదు. పిలుచుకోవాలి తప్ప కూడదట. కానీ మనం ఏం చేస్తాము? ఏంటది? అంటే చాలు, ఏమైపోతాం? విర్రవీగిపోతాం. ఆ విర్రవీగటం కలిగిన నిర్ణయము సూది బెచ్చములోనంట ఒంటి దూ. ధనవంతుడు పారలోక రాజ్యములో అసాధ్యము అని చెప్తాడు. మరి ఏం చేస్తారు? అంతేనా? చేయగలగాల, వెంబడించగలగాల, ఏం చేయాలి? విని విశ్వసించాలి, నమ్మి కొనసాగాలి. స్థలములు యందు కలిగిన నిర్ణయాలలో మీకుగా, మీ కుటుంబాలుగా, మీ అనుకున్న కష్టముల మీద, శత్రువుల పైన, దురాత్మల పైన, దుష్టుల మహిమగా వర్ధిల్లును గాక.
నిలబడును గాక. సమస్త